మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా సెల్ నంబర్ 9295909819. ఇప్పుడు మనము ఏప్రిల్ నెల 2025 సంవత్సరంలో సింహరాశి వారికి ఏప్రిల్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఎవరిని భయభ్రాంతులు చేసేయడం కానీ, భయభ్రాంతులు చేసేసి అక్కర్లేనివి చెప్పి వాళ్ళ చేత వందలు వేలు ఖర్చు పెట్టే ప్రయత్నం చేయము. అట్లాగే ఏదో అద్భుతం జరిగిపోతుంది, నీకు లక్షలు వచ్చి పడిపోతాయి, కోట్లు వచ్చి పడిపోతాయి, మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే అని ఇట్లాంటివి ఏమీ చెప్పేది ఏమి ఉండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మనం చెప్పుకుందాము. అది ఆ ఇంట్రెస్ట్ ఉన్నవారు అవి చూస్తారు. మనకి శాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకోవాలనుకునేవారు మన వీడియోల్ని లైక్ చేయొచ్చు, చూడవచ్చు. అభ్యంతరం ఏమీ లేదు. బలవంతంగా మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని కూడా మేము ప్రెషర్ చేసేది ఏం లేదు. సబ్జెక్ట్ తెలిస్తే నచ్చితే మీరే సబ్స్క్రైబ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ సింహరాశి వారికి ద్వితీయ స్థానంలో కేతు సంచారం జరుగుతోందండి. ద్వితీయ స్థానంలో కేతు సంచారం మాత్రం శుభ ఫలితములను ఇవ్వజాలదు. కుటుంబపరమైనటువంటి చికాకులు కొన్ని కలిగిస్తూ ఉంటుంది. మన మాట పిల్లలకు నచ్చకపోవచ్చు, పిల్లల మాట మనకు నచ్చకపోవచ్చు, మనం చెప్పినట్టు పిల్లలు నడవకపోవచ్చు పైకి చెప్పకపోయినా. అలాగే భార్య కూడా చెప్పకపోయినా కొంచెం భర్త అనేటువంటి గౌరవంతో బయటికి చెప్పకపోయినప్పటికీ మన భావాల మీద కొంచెం ఆవిడ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే ధనాదాయం తగ్గుతుంది, మాటలో కఠినత్వం పెరుగుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ద్వితీయ స్థాన కేతు వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోయినట్టయితే సప్తమ స్థానంలో సప్తమ స్థానం సప్తమ అష్టమ 2 స్థానాలలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతోందండి. సప్తమ స్థానంలో అయినటువంటి ఈ కుంభంలో 16వ తారీఖు వరకు ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు. తర్వాత తదుపరి నెలాఖరు వరకు అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ సప్తమ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబంలో చికాకులు కలిగించేటువంటి అవకాశం అంతా ఉంటుంది. భార్యాభర్తల మధ్యన, పిల్లల మధ్యన, తల్లిదండ్రుల మధ్యన, అన్నదమ్ముల మధ్యన చికాకు కలిగించేటటువంటి వ్యవహారం అంతా చేస్తూ ఉంటారు శని భగవానుడు. అలాగే అష్టమ స్థానంలో ప్రవేశించిన తర్వాత అక్కడ కొంతమందికి ప్రాణాపాయం కలగడం, లేకపోతే చాలా హఠాత్ మరణాలు కొంతమందికి జరగటం, కొన్ని దుర్వార్తలు వినటం, కొన్ని చోట్ల అవమానాలు పాలవటం, ఇట్లాంటివన్నీ కూడా మనకి శని భగవానుడు అష్టమ స్థాన సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం అంతా కూడా అష్టమ స్థానంలో జరుగుతోంది. అష్టమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం యోగదాయకమే. అష్టమ స్థానంలో యోగించేటటువంటి గ్రహాలు రెండే రెండు, ఒకటి బుధుడు, 2 శుక్రుడు. ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్నప్పుడు చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం మనకి ఉన్నది. అయితే మధ్యలో కొద్ది రోజులు మాత్రం వక్రగతి చెందుతారు. అప్పుడు సప్తమంలోకి వచ్చినప్పుడు మాత్రం కొంచెం కొద్ది రోజులు కొన్ని ఇబ్బంది పెట్టినప్పటికీ మొత్తం మీద శుక్ర భగవానుడి యొక్క అనుగ్రహం కూడా మనకి ఈ సింహరాశి వారి మీద బాగుంది. తద్వారా ఆ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి రోజుల్లో వారికి షేర్ మార్కెట్ వారికి, సినిమా రంగంలో వారికి, కళారంగాల్లో ఉన్నటువంటి వారికి, పల్లెటూరుల్లో కూడా మనకి తెలియనటువంటి కళలు చాలానే ఉంటాయి. వారికి ఈ కళల్ని వృత్తిగా కానీ ప్రవృత్తిగా కానీ చేసుకుని చేసేటటువంటి వారికి అందరికీ కూడా ఇది చాలా శుభ పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం అది కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితినే కల్పిస్తూ ఉంటుంది. కొంతమందికి ఇది కూడా చికాకు. మనకి ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, అష్టమంలో శని ఇంచుమించుగా అవే రకమైన ఫలితాలన్నీ కూడా రాహు భగవానుడు కూడా ఇస్తూ ఉంటాడు. అదే కాకుండా కామ, క్రోధ, లోభ ఇవన్నీ పెచ్చిరెడుతూ ఉంటాయి. అవే కాకుండా విష క్రిములు అని చెప్పుకుంటూ ఉంటాం. బొద్దింకలు, తేళ్లు, జెర్రులు, ఇట్లాంటి దోమలు, బల్లులు, వీటి వల్ల కూడా మనకి కొంత చికాకు కలిగేటువంటి వ్యవహారం అంతా కూడా రాహు వల్ల కూడా కలుగుతూ ఉంటుంది. ఇకపోతే అష్టమ స్థాన, నవమ స్థానాలు 2 స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోంది. 2 స్థానాలలోనూ కూడా అంటే 13వ తారీఖు వరకు అష్టమ స్థానంలోను, తదుపరి భాగ్యస్థానంలో నెలంతా కూడా సంచారం చేస్తూ ఉన్నారు. అక్కడ రవి యొక్క ప్రభావం 8 కానివ్వండి, 9 కానివ్వండి, ఈ 8, 9 2 స్థానాల్లోనూ కూడా శుభ ఫలితములను ఇవ్వజాలరు. ఆరోగ్య విషయంలో
దెబ్బ పడవచ్చు, గృహ సౌఖ్యం అవి కోల్పోవచ్చు, వాహన సౌఖ్యం కోల్పోవచ్చు. ఈ రవి అష్టమంలో ఉండటం వల్ల కూడా పెద్ద దుఃఖాలు ఏర్పడే అవకాశం, కలహాలు ఏర్పడేది, అవమానాలు, పరాభవాలు ఇట్లాంటివన్నీ కూడా మనం ఎదుర్కోవలసి వస్తుంది. ఆ విధమైన ఫలితాలన్నీ రవి వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇంకా బుధుని యొక్క సంచారం కూడా మనకి 8వ స్థానంలో జరుగుతోందండి. 8వ స్థానంలో బుధుని యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నామో వాటికి భిన్నమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తుంటే అష్టమంలో యోగించడం ద్వారా కొంచెం ప్రాణం బాగుండటము, అట్లాగే మంచి పేరు రావటము, ఆ అవమానాలు అవన్నీ ఏవి లేకుండా మంచి పేరు రావటం, మన పేరు 10 మంది చెప్పుకోవటం, ఇట్లాంటివన్నీ కూడా ఈ బుధుని యొక్క అనుగ్రహం వల్ల ఈ సింహరాశి వారికి కలుగుతూ ఉన్నాయి. కాకపోతే దశమ స్థానం దశమ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతోందండి. దశమ స్థానంలో గురు యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. అక్కడ మీకు ఏంటంటే వృత్తిపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఆదాయం తగ్గిపోతూ ఉంటుంది. అంటే మనం ఒక దగ్గర ఉద్యోగం చేసేటప్పుడు ఆదాయ తోటి వాటితోటి నష్టాలతోటి మనకు సంబంధం ఉండదు. కానీ మన ఎవరి దగ్గర పనిచేస్తున్నామో వారి దగ్గర నుంచి మనం మంచి ఇదిని పొందలేకపోతాం. కష్టానికి తగినటువంటి ఫలితం ఒక మంచి మాట "బాగా చేసావయ్యా" అన్నట్టు కూడా ఎంత తృప్తిగా ఉంటుందండి. అటువంటి వాటిని కూడా మనం దూరం అయిపోయేటట్టు అవకాశం ఉంటుంది. ఇకపోతే వ్యయస్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. వ్యయస్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల మనకి శత్రు భయం పెరుగుతుంది, ఖర్చులు పెరిగిపోతాయి, మనోవిచారం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో ధన నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. కొంతమందికి చాలా కొన్ని కోట్ల మందికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా వస్తుంది కాబట్టి కొంతమందికి కారాగార శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. కొంతమందికి కళతర నష్టం కూడా జరిగే అవకాశాలు ఈ వ్యయ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ సింహరాశి వారికి కలుగుతున్నాయి. అయితే ఈ సింహరాశి వారికి శుక్రుడు ఒక 15 రోజులు, బుధుడు చక్కగా నెలంతా కూడా యోగిస్తూ ఉన్నాడు. మొత్తం మీద చెప్పాలి అన్నట్టయితే 2 గ్రహాలు మాత్రమే యోగదాయకంగా ఉన్నాయి. మిగతా గ్రహాలు కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా రోజు నవగ్రహాల కోసం ఒక 2 నిమిషాలు వెచ్చించండి. గుడికి వెళ్తే మరీ మంచిది. ఆ నవగ్రహాల చుట్టూ 9 సార్లు తిరిగేసి ఆ మంత్రాలు చదువుకొని ఏదైనా వీలైతే కాసిన్ని నవధాన్యాలు తీసుకుని వెళ్ళి ఆ నవగ్రహాల పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. అట్లాగే ఈ 6వ తారీఖున శ్రీరామనవమి అనేటువంటిది వస్తోంది. సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటిది. శ్రీరాముడు అంటే మనకి తరతరాలుగా మనకి నడిచినటువంటి దేవుడు కాబట్టి, నడుస్తున్న దేవుడు కాబట్టి, మనం నడిపించేటటువంటి దేవుడు కాబట్టి, ఆ రోజున ఈ రాముల వారి యొక్క కళ్యాణానికి దర్శనం చేసుకోండి. వీలుంటే కళ్యాణంలో పాలుపంచుకోండి. లేదు ఆర్థిక స్తోమత లేదు, కళ్యాణాన్ని చూడండి, వీక్షించండి. ఆ అక్షతలు శిరస్సును వేసుకోండి, తీర్థప్రసాదాలు స్వీకరించండి. సర్వ శుభాలు చేకూర్చగల సమర్థుడు శ్రీరామచంద్రుడు కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దండి. చేత అన్ని శుభాలు జరుగుతాయి.